అందరికీ నమస్కారం. మీడియా మిత్రులందరికీ గత వారం 10 రోజులుగా మచిలీపట్నంలో పరిణామాలు అందరూ గమనిస్తూనే ఉన్నారు. మన బందరు మాజీ మంత్రివర్యులు పేర్ని వెంకటరామయ్య గారు పెద్ద ముత్తైదువు నిన్న చాలా హుందాతనంగా మాట్లాడారు. తన గాథనే కాకుండా తన తండ్రి గాథను కూడా మచిలీపట్నమే కాకుండా యావత్తు ఆంధ్ర రాష్ట్రానందరికీ తెలియజేయటం మనం అందరూ చూసాము. అయితే పేర్ని వెంకటరామయ్య గారు మీకు ఒక చిన్న విషయం, మనం ఇన్నాళ్ళు ఏనాడు కూడా పేర్ని కృష్ణమూర్తి గారి గాథను ఎవరికి కూడా తెలియని చరిత్రని మీరు పొంకాలుగా అతని చరిత్రను బయటపెట్టారు, పెద్ద ఆయన చరిత్రని. పైగా ఆ రోజు తరంలో ఉన్న మనుషులు తెలుసు, ఈ తరంలో ఉన్న మనుషులు తెలియదని చెప్పారు. అంటే తండ్రి మీద ఉన్న ప్రేమతో చెప్పారా, అది లేదా తండ్రి మీద ఉన్న ఆక్రోశతో, తండ్రి మీద ఉన్న కోపంతో తండ్రి గాథను బయట పెట్టారో మాకు అర్థం కాలేదు. కొంచెం దాని గురించి కూడా మీరు కొంచెం వివరణ చెప్తే చాలా బాగుండేది. ముఖ్యంగా ఇన్నాళ్ళు కూడా ఎప్పుడు మేము మీ ఇంట్లో విషయాలు కానీ ఎప్పుడు కూడా ఎవరు కూడా ఒక్క విషయం కూడా మాట్లాడలేదు. ఎందుకంటే గత ప్రభుత్వంలో మా అధినాయకుడి మీద, మా అధినాయకుడు తల్లిల మీద కానీ, మా అధినాయకుడి పిల్లల మీద కానీ మీరు ఎన్ని విమర్శలు చేసినా సరే మేము ఎక్కడా కూడా ఏ సమెత్తున నీ తండ్రి గారు అయిన పేర్ని కృష్ణమూర్తి గారికి ఎంత మచ్చ కూడా బయట పెట్టలేము. కానీ నువ్వు మా తండ్రి అంటే చాలా ప్రేమని నీ తండ్రిని నువ్వే బదలాం చేస్తా మొదలుపెట్టావు. నిన్న నువ్వు చెప్తున్నావు సాక్షాత్తు మా తండ్రి గారైన స్వర్గీయ పేర్ని కృష్ణమూర్తి గారికి ఆరోగ్యం బాగోపోతే 1992లో మెడ్రాసులో మా పెద్దమ్మలో, మా మేనత్తలో, మా పెదనాన్నలో అందరూ సమక్షంలో నాకు చేతిలో మాటేసి పేర్ని వెంకటరామయ్య అనే నాని గారిని రాజకీయ వారసుడిగా, ఎవరి వారసుడిగా, పేర్ని కృష్ణమూర్తి గారి వారసుడిగా దింపాలని మీరు చెప్పారు. అది వాస్తవం అయితే నాని గారు, అది నిజంగానే వాస్తవం అయితే పేర్ని కృష్ణమూర్తి గారు అనారోగ్యంగా ఉన్న పరిస్థితిలో ఉన్నప్పుడైతే 1995లో నేనేమైతే ప్రూఫ్లు చూపించానో నీ అన్నిటికీ కట్టుబడి ఉంటా. దీని అన్నిటికీ ఆన్సర్లు, జవాబులు నువ్వు చెప్పలేక తప్పంటే, నేను మాట్లాడినని తప్పంటే నేను బందర్ నుంచి రాజకీయ సన్యాసం తీసుకుని వెళ్ళిపోతా. లేకపోతే నువ్వు నీ కొడుకు కోనే సెంటర్లో కోనే సెంటర్ తల ముక్కు మార్చి రాజకీయం వదిలేస్తారా? ఛాలెంజ్ పేర్ని వెంకటరామయ్య గారు. నువ్వు 2029 అధికారంకి వచ్చి ఎక్కడో ఉన్న హైదరాబాద్ లో కేసీఆర్ కాళ్ళు పట్టుకుని తీసుకురావటం కాదు, అంత అవసరం అక్కర్లా. నీకు దమ్ము ధైర్యం ఉంటే రెఫరెండం పెట్టుకుందాం. నీకు దమ్ము ధైర్యం ఉంటే నేను ఈ అన్నిటికి చెప్పిన వాస్తవాలు కాదు, అవాస్తవాలే, నా తండ్రి కోసం నేను త్యాగం చేశాడు, నా తండ్రి నాకు త్యాగం చేశాడు, నా తండ్రి చెప్పిన మాట వాస్తవమే, నేను తండ్రి వారసుని నిరూపించిన, లేదా నీ తండ్రికి పోటీగా నువ్వు ఇండిపెండెంట్ క్యాండిడేట్ నించోబెట్టినా, నువ్వు ఏమైతే పరిశుద్ధ్ బాబు గారు అబ్బాయి రాజా అని ఆ ఇంట్లోంచి రోజు డబ్బులు తెచ్చుకుని డేవిడ్ డబ్బులు వాడుకుని వాళ్ళ నాన్నకి వెన్నుపోటు పొడిచిన మాట వాస్తవం అయితే కాకపోతే రెఫరెండం జనసేన నీకు పూర్తి సపోర్ట్ చేస్తుంది. నువ్వు కేసీఆర్ కాళ్ళు పట్టుకోకర్లా, ఇవాళ జనసేనకి సపోర్ట్ చేస్తా నువ్వు చేసిన నీతి కలగా చేశానంటే. లేదా నీ కొడుకు నువ్వు బందరు వెళ్ళిపోతారా? ఛాలెంజ్. అవన్నీ మానేసి నీ ఇష్టానుసారం ఎక్కువ తక్కువ మాట్లాడి మా నోటం నుంచి మంచి తెప్పించుకో. మాకు మేము చాలా గౌరవంగా మాట్లాడుతున్నాం. ఆ గౌరవాన్ని పోగొట్టమని పేర్ని వెంకటరామయ్య గారు, నీకు దమ్ము ధైర్యం ఉంటే నీ కొడుకు నువ్వు వచ్చి కోనే సెంటర్లో కూర్చోండి. యువతలు నేను డాక్యుమెంట్స్ అన్ని తీసుకొచ్చి కూర్చోబెడతా. నేను అడిగిన ప్రతి ప్రశ్నకి, నేను ప్రతి ఆన్సర్కి ఇద్దరం సమాధానం చెబుదాం. ఎవరక్కర్లా. దీనికి కొల్లు రవీంద్ర గారు రాష్ట్ర మంత్రి వర్యులు ఎందుకు? నిజంగా ఆయన సౌమ్యుడు కాబట్టి నీ ఆటలు సాగుతున్నాయి. ఇంకో మాట చెప్తున్నావు, కాపులు నిన్ను నమ్మి ఓట్లు వేస్తే నన్ను కాదని కాపుల్ని వెన్నుపోటు పొడిచావని. కొల్లు రవీంద్ర గారు కాపులకి ఎక్కడా వెన్నుపోటు పొడవలా. చట్టం ఎలా ఉంటే అలా పని చేయమని చెప్పింది, ఎవరికి అన్యాయం చేయమని చెప్పాల. అలాగే
నువ్వు ఎలక్షన్ ముందు ప్రతి కాపోడిని కొట్టించావు. అన్నం తింటున్న కాపోడిని, ఒక కుర్రోని, అన్నం తింటున్న కుర్రోని నీ అనుచరులతో అన్నంతో ఈడ్చుకుంటూ తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ సిఐ దగ్గర బూటకాలతో తన్నించిన మాట వాస్తవా కాదా? నువ్వు ఎలా నువ్వు చేసిన పాపాలు నీ కొడుకు శాపంగా మారి నీ కొడుకు జీవితం నాశనం అయిపోయింది. లేకపోతే నీ కొడుక్కి నీ బుద్ధులు పేరు కృష్ణమూర్తి గారు పేరు పెట్టినందుకు పేరు కృష్ణమూర్తి గారు బుద్ధులు రావాలి. ఎందుకంటే పేరు కృష్ణమూర్తి గారు కనీసం ఒక 50 నుంచి 100 మందికి మున్సిపల్ ఆఫీస్లో 100 మందికి జీవనోపాధి కల్పించాడు. ఇవాళ ఎంతమంది బతుకుతున్నారని పేరు కృష్ణమూర్తి మున్సిపల్ ఆఫీస్లో పేరు కృష్ణమూర్తి గారు పేరు చెప్పుకుంటారు అనేక మంది. నువ్వు కానీ నీ కొడుకు జన్మలో ఒక్కడికన్నా సరే 10 రూపాయలు సహాయం చేసినా కానీ, ఒక ఉద్యోగం ఇప్పించానని కానీ ఎక్కడ నిరూపించు. ఓసారి కానీ మా కూటమి ప్రభుత్వం గురించి ఎక్కువ తక్కువ మాట్లాడినా, మా జనసేన జెండా గురించి తప్పుడుగా మాట్లాడినా, నిన్న కాక మొన్న రావణాడుపేట సెంటర్కే వచ్చింది దిమ్మ. ఇంకోసారి ఇట్లాగే జనసేన రెచ్చగొడితే నీ ఇంటి ముందు సందులోకి వచ్చి నిలబడుతుంది. అది గుర్తుపెట్టుకో పేర్న వెంకటరామయ్య గారు, ఖబర్దార్. ఇంకోసారి కానీ ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రారంభం చేయమా. తండ్రి గారి మీద ఉన్న కోపంతోనో మేమెవరం కూడా ఆయన గురించి ఏ రోజు మాట్లాడపోయినా మీరే ప్రెస్ మీట్ పెట్టి మీ నాన్నగారి పరువుని మీరే రోడ్డు మీద దిగజార్చేటట్టు మీరే ప్రెస్ మీట్ పెట్టారు. పైగా నవరసాలు రకరకాలుగా హావభావాలతో నిన్న పాత సినిమాలో ర్యాలింగ్ గారు ఉంటారు కదా, ఆ భిన్నమైన వేషాలతో మీరు మాట్లాడారు. మీరు రాజకీయంగా సినీ ఫోటోగ్రఫీ మినిస్టర్గా పనిచేసినప్పుడేమో అని అనుభవం మరి నాకు తెలియదు. మీరు రాజకీయంగా మీరు వద్దనుకున్నారేమో, ఒకళ్ళ సినిమాకి వెళ్తే ట్రై చేస్తాకైతే ఇలాంటి చెప్తాకన్నిటి చాలా బాగుంటుంది. రెండోది, మా నాన్నగారిని వెన్నుపోటు పొడవలేదు, మా నాన్నగారే నాకు రాజకీయ జీవితం, మా అబ్బాయికి నా తర్వాత వారసుడు నాకే కావాలని చెప్పిన మీ నాన్నగారు చెప్పారు. మీరు ఏవైతే చెప్పారో వారసుడు రాజకీయ వారసుడిగా కావాలన్నప్పుడు మీరు రిటైర్మెంట్ అయిపోతే నీ కొడుక్కి 2024లో మీరే ఇచ్చారు సీటు తండ్రిగా మీ ప్రేమతో. మరి 1995లో మీ నాన్నగారు మీకు ఎందుకు ఇవ్వలేకపోయారు? మీ నాన్నగారు నువ్వు సరైనోడు కాదని 100 మందికి చెప్పేవాడు. పేరు వెంకటరామయ్య గజి దొంగ, వాడిని నమ్మమాకండి అని ఎక్కడో దిండే చంపేస్తాడన్న మాట వాస్తవమే. కాబట్టి విక్టోరియమ్మ గారి ఇంట్లో ఉండేవాడు. 1995లో కూడా నామినేషన్ అక్కడి నుంచే వేశాడు. ఆ ఆక్రోషతో 1995లో మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు, 94 ఎలక్షన్లు అయిన 95 మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చాడు. మీ నాన్నగారైన పేరు వెంకటరామయ్య గారు పెద్సింగ్ లక్ష్మణరావు గారు అబ్బాయి పెద్సింగ్ వెంకటేశ్వరరావు గారిని 12వ వార్డు కౌన్సిలర్ గా నుంచోపెడితే మీ నాన్న చరిత్ర బదలాం చేయటానికి ఒక ఎక్స్ మినిస్టర్ గారి వార్డులోనే కార్పొరేటర్ గా కౌన్సిలర్ గా గెలిపించుకోకూడదనే ఉద్దేశంతో మీ నాన్న బదలాం చేసే సీటు కోసమే ఆ రోజున నువ్వు ఏమైతే ప్రేమగా పిలుస్తావు బొర్రా విట్ల గారిని, ఆ బొర్రా విట్ల గారిని కొబ్బరి చెట్టు గుర్తుకి మీ నాన్నకి పోటీగా నువ్వు పెద్దసింగ్ వెంకటేశ్వరరావు గారికి ఆపోజిట్ గా ఇండిపెండెంట్ క్యాండిడేట్ గా బొర్రా విట్ల గారిని నన్ను పెట్టిన మాట వాస్తవా కాదా? నువ్వు పెట్టలేదంటావేంటి? బ్రతుకున్నంతసేపు మీ నాన్న పెట్టిన శోభ, పెద్ద ఆయన పెట్టిన శోభ ఎవడో కాదు, నువ్వే ఎంత శోభ పెట్టావు అంటే వెన్నుపోటు ఎవడు? మీ నా తండ్రిని వెన్నుపోటు నువ్వే పొడిచావు. ఆ బాధతోనే, ఆ మున్సిపల్ ఎలక్షన్ అయిపోయిన బాధతోనే ఆయన మనసున పడ్డాడు. మీకు అన్నం పెట్టిన మీరు వయసుకు మొదలు పెట్టిన కానీ తండ్రికే కానీ మీరు అన్నం పెట్టి నీకు రాజకీయ భిక్ష పెట్టిన పార్టీకి కూడా వెన్నుపోటు పొడిచావు. ఆ రోజుల్లో డీసీ చైర్మన్ ఉన్న బుద్ధప్రసాద్ గారు నీ ప్రమేయం లేకుండా పరిశుద్ధ్ బాబు గారికి చైర్మన్ సీట్ ఇస్తే ఆయన గెలిస్తే నీ ఉనికిడి ఎక్కడ ప్రశ్నార్థకారం అయిపోద్దా అని ఆ రోజున మ్యాండేట్లని చింపించి ఆయన్ని ఓడగొట్టిన దాంట్లో నీ పాత్ర ఉందా లేదా? వెన్నుపోటు పాత్ర ఉందా లేదా? మీరు చెప్తారేంటి? మా తండ్రి కోసం నేను
నా జీవితం త్యాగం చేశాను. అసలు ఏనాడైనా సరే ఇవాళ చెప్తున్నారు మా మేనత్త ఉంది, మా పెదనాన్న ఉన్నాడు, మా బాబాయ్ ఉన్నాడు, మా అక్క ఉంది, మా చెల్లి ఉందని వాళ్ళు చెప్తున్నారు. ఏనాడైనా సరే నీ 25 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఏ రోజైనా సరే మీ చుట్టాలను ఏ రోజైనా సరే తెర మీద తీసుకొచ్చావా? నీ తండ్రి చరిత్రని నడి రోడ్డు మీద లాగేసిన వ్యక్తి నువ్వు, మేము కాదు. పైగా నేను ఈ రాజకీయం నుంచి వెళ్ళిపోతున్నాను, నా కొడుకు ఎదవా, నా కొడుకు నేను చెప్పలేకపోతున్నాను నీ నోటంటే నువ్వే చెప్తున్నావు. నీ కొడుకు ఎదవని నీకు తెలిసినప్పుడు మచిలీపట్నం ప్రజల మీదకి నీ కొడుకుని ఎందుకు రుద్దుతున్నావు? నీ కొడుకు నీ మాటే తండ్రి మాటే ఎన్నోడు రేపొద్దున్న ప్రజల్ని గెలిచిన తర్వాత ప్రజల్ని ఎంత ఇబ్బంది పెడతాడు, నువ్వు ఎందుకు రుద్దావు అందరి మీద? నా కొడుకు మంచోడు సేవకుడు అంటున్నావు. నువ్వే చెప్పావు నా కొడుకుని రావద్దురా బాబు రాజకీయంలోకి, నా మాట ఇంట్లేదు అమెరికా పంపించేయాలని. నీ కొడుకే నీ మాట వినలేనప్పుడు నువ్వు తీసుకొచ్చి మా అందరు ప్రజల మీద ఎందుకు రుద్దుతున్నావు? నువ్వు దోచుకున్న డబ్బులు దాచుకుంటాకి సేఫ్ ప్లేస్ కాబట్టి రాజకీయం ఎన్నుకున్నావు. అది నీ కొడుకు ద్వారా నేను దోచుకున్న డబ్బులు నీ కొడుకు జాగ్రత్త చేయాలని చెప్పి నీ కొడుకుని తీసుకొచ్చు. నువ్వే చెప్తున్నావు నా కొడుకు సొంత ఎదవని నువ్వే చెప్తున్నావు, మేం చెప్పట్లా, నువ్వే చెప్తున్నావు సన్నాయిసి నా కొడుకు నా మాట వింటలేదని. అంటే ఇవన్నీ నేను ప్రశ్నలే, నేను జవాబులు చెప్పలేదు. పేరునంకర గారు మీరు నిన్న మాట్లాడినన్నిటికీ నేను ప్రశ్నలు వేస్తున్నా. మీకు దమ్ము ధైర్యం ఉంటే నేను అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పండి. అలాగే ఒక 10 రోజుల క్రితం కొల్లు రవీంద్ర గారు ఎక్సైజ్ శాఖ మంత్రి ఇలాకాలో తన అనుచరులకి ఇష్టం వచ్చినట్టు షాపులు పెట్టేసుకున్నారు, టెంటుల్లో పెట్టేసుకుంటున్నారు, ఇంజనీరింగ్ కాలేజీ పక్కనే ఉందని చెప్పారు. అయ్యా పేరు వెంకటరామయ్య గారు, మేము ఆక్షన్ మాకు కొల్లు రవీంద్ర గారు మంత్రి గారు మాకేమి ఇప్పించాల. మేము ఆక్షన్లో వస్తే ఆక్షన్ లాటరీలో తగిలినప్పుడు మాకు లైసెన్సీ ప్రొవిజన్ పీరియడ్ అని ఇస్తారు. లైసెన్సీ ప్రొవిజనల్ పీరియడ్ అని ఇస్తారు. అంటే మీరు మంత్రి చేశారు, ఐఎంపైఆర్ మినిస్టర్ చేశారు, కార్మిక శాఖ మంత్రి చేశారు, మన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ చేశారు, సినీ ఫోటోగ్రఫీ మినిస్టర్ చేశారు, ఒక చీఫ్ విప్ చేశారు. ప్రొవిజనల్ లైసెన్స్ ఏంటంటో మీకు తెలుసా తెలీదా? తెలియని సోటలు వచ్చి రాజకీయంలో ఉన్నారా, తెలిసి చేశారా కనుక్కోండి. ప్రొవిజనల్ లైసెన్స్ ఏంటంటే మేము ఏ రోజైతే లాటరీ పొందుతామో ఆ రోజు నుంచి మేము లైసెన్స్ ఫీజు గవర్నమెంట్ కట్టాలి. ప్రొవిజనల్ లైసెన్స్ ఎందుకు ఇస్తారంటే మీరు గవర్నమెంట్కి ప్రతిరోజు ఫీజు కడుతున్నారు, ఆ 365 రోజులు ఫీజు కడుతున్నారు కాబట్టి ఈ రోజు నుంచి మీరు ఇబ్బంది పడకుండా లాస్ అవ్వకుండా ఉండటం కోసం బార్ అండ్ రెస్టారెంట్ వెంటనే ఎస్టాబ్లిష్ అవ్వవు కాబట్టి ఇవన్నీ బిల్డింగ్లు అన్ని కావాల్సిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కడతాకి 2-3 నెలలు పడతాయి. కాబట్టి ఆ పీరియడ్ లో మీరు వ్యాపారం చేసుకుంటూ దాన్ని కూడా ఎస్టాబ్లిష్ చేసుకోమని అర్థం ప్రొవిజనల్ పీరియడ్ అంటే. వీరనగరరావు గారు అర్థమవుతుందా? నీ కొడుకు బీటెక్ చదివాడు, ఒకవేళ నువ్వు చదువుకోవాలి, నువ్వు బీటెక్ డిస్కంటిన్యూ, నీ కొడుకు బీటెక్ పూర్తి చేశాడు, అమెరికా వెళ్ళాలనుకున్నావు ఎంఎస్కి, నీ కొడుకు ఇచ్చుకోండి ప్రొవిజనల్ పీరియడ్ ఏంటంటే. లేదంటే లేటెస్ట్ గా ఏ అనే ఒక ఆప్షన్ వచ్చింది కదా, దాంట్లో పెట్టి చదువుకోండి. ఇవన్నీ మీరు ప్రెస్ మీట్ పెట్టి వివరాలు అవతలోని హావభావాలు చెప్తాం కాదు, మీరు చెప్పిన నాటికే మేమే ప్రశ్న అడుగుతాం. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పండి. ఆ రోజున రేవతి సెంటర్ నుంచి కోనే సెంటర్ వరకు రోడ్డు వైండింగ్ లో మీరు ఆ రోజున ఎవరికన్నా సరే నోటీసులు ఇచ్చారా? అర్ధరాత్రి పూట కల్పన టెక్స్టైల్స్ అని ఒక వైశ్య కుటుంబానికి, అంటే నోరు లేని వ్యక్తి అనేక వైశ్య కుటుంబం అర్ధరాత్రి పూట ప్రొక్లైన్ పగలకొట్టిన మాట వాస్తవా కాదా? మీరు నోటీసులు ఇచ్చారని చెప్పండి, మేము బంద్ రోజులు వెళ్ళిపోతాను. మీరు చెయ్యాల్సిన చేసి అదే ఎదురుగుండా ఉన్న వివిఎస్ గ్రాండ్, ఆనాడు సుబ్బయ్య గారు హోటల్ అంటారు, ఈనాడు వివిఎస్ గ్రాండ్. మరి ఎదురుగుండా నీ వివిఎస్ గ్రాండ్ కొట్టపాట కారణం ఏంటి అంటే నీ అనుచరులు తెల్లారు లేస్తే ఆ సుబ్బయ్య గారు హోటల్ తింటారు కాబట్టి, వాళ్ళు దోచుకున్నావు కాబట్టి అది నువ్వు కొట్టకుండా వదిలేసావు. మరి ఎదురుకున్న వైశ్య కుటుంబాన్ని ఎలా కొట్టావు ఆ రోజున? అర్ధరాత్రి పూట ఎలా పగలబట్టి కల్పన టెక్స్టైల్స్ పగలగొట్టిన మాట వాస్తవా కాదా? బందర్ ప్రజలందరికీ తెలియాలి. ఒకటి కాదు, కుంపాలుగా ఉంది.
నిన్న ఏ ప్రెస్ మీట్లు అయితే నీ పక్కన కూర్చున్న మేకల సుధాకర్ బాబు ఎలియా సుబ్బన్న వైఎస్ఆర్సీపీ మచిలీపట్నం టౌన్ ప్రెసిడెంట్ నీ అయితే పక్కన కూర్చున్నావో లక్ష్మీ టాకీస్ సెంటర్ లో అతనికి బార్ ప్లేస్ లేదని చెప్పి అతనికి ఎవడో స్థలం ఇవ్వట్లేదు, పేరు వెంకట అనుచరులకి ఎవరైనా సరే వెనక్కి ఎవరైనా అన్న మాట ఉద్దేశంతో ఎవరో స్థలం అయిపోతే బుర్రా నటేష్ అనే లక్ష్మీ టాకీస్ లో బుర్రా నటేష్ అనే ఒక వ్యవస్థ ఎవరో వాళ్ళ మిస్సెస్ పేరు మీద ఉంది, బుర్రా విజయలక్ష్మి అని. ఆ రోజున నువ్వు మున్సిపల్ ఆఫీస్ నుంచి 21వ తారీఖున నువ్వు నోటీస్ ఇచ్చావా ఇవ్వలేదా? డిస్మాండిల్ నోటీస్ ఇచ్చావు, థియేటర్ పనికి రాదు అని. ఇచ్చిన పాట వాస్తవా కాదా? నువ్వు ఎంతమందిని బెదిరేసి ఎంతమంది ఆస్తులు లాక్కున్నావు? ఇదిగోండి ఆ రోజున ఇచ్చిన నోటీసు. ఆ బుర్రా నటేష్ అనేవాడు భయపడిపోయి మీకేం కావాలి పేరు నాని గారు అని సరెండర్ అయిపోతే, నాకు బారు పెట్టుకుంటాక మా అనుచరులు బారు పెట్టుకుంటాక లైసెన్స్ షాప్ కావాలంటే ఆ షాప్ ఇచ్చిన తర్వాత ఇవాళ పనికిరాని లక్ష్మీ థియేటర్ ఇవాళ కన్వెన్షన్ హాల్ ఎలా అయింది, నటేష్ కన్వెన్షన్ హాల్ ఎలా అయింది నీ హయామలో? నువ్వు సత్యచంద్రులా చెప్తున్న పేరు వెంకటరావు గారు. నా జీవిత గాథ తరతరాలు చెప్పుకోవాలంటావు. ఇగో నీ జీవిత గాథ తరతరాలు చెప్పుకుంటాకి. నీ అనుచరులకి షాపు కోసం ఆ రోజున నువ్వు ఇది వ్యవస్థకు పనికి రాదు, ఇది డిస్మాండిల్ చేసేయాలని నువ్వే ఇచ్చిన నోటీసు. ఇచ్చిన 15 రోజుల తర్వాత అది కన్వెన్షన్ హాల్ ఎలా పనికొచ్చింది? కొత్త కన్స్ట్రక్షన్ చేశారా? లేదు కదా. దీనికి సమాధానం చెప్పండి పేరు వెంకటరామయ్య గారు. మాట చెప్తున్నారు, నా తండ్రి జీవిత గాథ మా అమ్మ అంటే నాకు ప్రాణం, నాగేశ్వరమ్మ గారు అంటే దేవత. వాస్తవం చెప్తున్నా, వాళ్ళ జీవితాన్ని నడి రోడ్డు మీదకి ఎక్కి నిన్ను కన్నా పాపానికి వాళ్ళ జీవితాన్ని నడి రోడ్డు మీద తీసుకొచ్చింది నువ్వు, మేము కాదు. ఏ రోజు కూడా మీ తల్లిదండ్రులు కానీ నీ కుటుంబ వ్యవహారాలు కానీ ఏ రోజు కూడా ఇంత కూడా మేము ఎక్కడా మాట్లాడాలి. మంత్రి గారు ఏమన్నారు? చివరి క్షణంలో నీ తండ్రి గారు చనిపోయేటప్పుడు ఎంత బాధపడుతూ చనిపోయారో, తండ్రి గారికి భోజనం లేక చనిపోయాడు అన్న మాట వాస్తవం. ఆయన చెప్పింది వాస్తవా కాదా? నీ తండ్రి చనిపోయే రోజున విక్టోరియమ్మ గారి ఇంటికాడ ఎవరా నువ్వు చెప్పి రిక్షాలు తీసుకెళ్తా అన్నావు. ఆ రోజు నీ కారు లేదా? రిక్షాలో కనీసం గవర్నమెంట్ హాస్పిటల్కి రిక్షాలో తీసుకెళ్ళింది నువ్వు కాదు, నేను ప్రత్యక్ష సాక్షి. చనిపోయిన నాగబాబు నీ ఇంటి వెనక, నీ ఇప్పుడు ఏమైతే నీ ఇల్లుందో నీ వెనకే నాగబాబు అని ఒక కాంపౌండర్ ఉండేవాడు. చివరి రోజుల్లో మీ తండ్రి గారికి సేవలు మొత్తం నాగబాబే చేశాడు. నేను చెప్పడం కాదు, రామపేట సెంటర్లో మీరు వెళ్ళి కనుక్కోండి. ఆయన హాస్పిటల్లో తీసుకెళ్లి జాయిన్ చేసిన తర్వాత వాళ్ళ మదర్ గవర్నమెంట్ హాస్పిటల్లో జాబు తీసుకెళ్లి జాయిన్ చేసిన తర్వాత నువ్వు వెళ్ళు, ఇక మరీ చూస్తా బాగోదని అందరు తిడితే వెళ్ళు. నువ్వు జాయిన్ చేయలే, నాగబాబు అనే వ్యక్తి జాయిన్ చేశాడు. సరే ఇవన్నీ పక్కన పెట్టేస్తే, పేరు కృష్ణమూర్తి గారు విక్టోరియమ్మ గారి ఇంట్లో ఉన్నప్పుడు ఆ ఇంటికి ఒక పేరుండేది. మీకు ఎవరికైనా గుర్తుందన్న ఆ రోజుల్లో? పేరు కృష్ణమూర్తి గారు ఉన్న ఇంటికి ఒక పేరుండేది, కార్మిక భవనం అని ఒక పేరుండేది. అంటే పేరు కృష్ణమూర్తి గారు రిక్షా నుంచి పైకి వచ్చారు కాబట్టి ఆ విశ్వాసంతో ఆ ఇంటికి కార్మిక భవనం అని పెట్టి ఆ పేరుండేది. మీ తండ్రి గారు చనిపోయిన తర్వాత ఆ ఆనవాళ్ళు కూడా కనపడకూడదని ఆ భవనాన్ని మొత్తం కోలబోటు చేసి నువ్వు అమ్మేసావు. నిజంగానే నీ తండ్రి మీద ప్రేమ ఉంటే ఆ భవనం నుంచి ఏ యూనియన్కో లేకపోతే ఎవరికో మ్యూజియం కిందో లేకపోతే కృష్ణమూర్తి గారి జ్ఞాపకార్థం పెట్టొచ్చుగా. నీ తండ్రి మీద ఉన్న కోపంతో ఆయన ఆనవాళ్ళు కూడా కనపడకూడదని నువ్వు అమ్మేసిన మాట వాస్తవా కాదా? నువ్వు మళ్ళీ చెప్తున్నావు నేను అక్కడే ఉండి కర్మకాండలు చేశాను. నువ్వు అక్కడ నుండి కర్మకాండలు చేయలే, అక్కడ ఉండి దాన్ని పూర్తిగా నాశనం చేసే వరకు ఆ 15 రోజులు ఉండి 15 రోజులు ఆ పేరు కృష్ణమూర్తి గారు ఆనవాళ్ళని నాశనం చేయటానికి అక్కడ ఉన్నావు నువ్వు. ఏ తండ్రి ఏ కొడుకైనా సరే తండ్రి పేరు గొప్పగా చెప్పుకోవాలంటే 15 సంవత్సరాలు ఎమ్మెల్యే చేసావు, ఒక టర్మ్ చీఫ్ విప్ చేసావు, ఒక టర్మ్ మంత్రి చేసావు. ఎక్కడైనా సరే
నీ తండ్రి జ్ఞాపకార్థం ఎక్కడైనా సరే ఒక్క బొమ్మ పెట్టావా నువ్వు? అంటే జనాలు అమాయకులే ఏంటి? నవరసాలు పండించేసి మొహం ర్యాలింగ్ లాగా పెట్టేసి నా తండ్రిని రోడ్డు మీదకి లాగేశారు. మేమెవరూ లాగలేదు నాయన పేరు వెంకటరామయ్య గారు. నీ తండ్రిని, నీ తండ్రిని, నీ తల్లిని, నీ కుటుంబాన్ని నువ్వే నడి రోడ్డు మీద నిన్న కాక మొన్న నువ్వే రెడ్డి మీద రోడ్డు లాగిన మాట వాస్తవా కాదు? మేమెవరూ లాగలా. నీ చరిత్ర, నీ కుటుంబం చరిత్ర మా ఎవరికి చాలా మంది తెలియదు. నేను అక్కడ 92 నుంచి ఉన్నా. నేను ప్రతిరోజు అటు నుంచే రోజు నిర్మల్ స్కూల్కి వెళ్ళేవాడిని. ప్రతిరోజు అంటే హిందూ కాలేజీ మా స్కూల్ రూటు, గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి హిందూ కాలేజ్. రోజు తాతగారు అని ఒక దండం పెట్టి, పెద్ద ఆయన కాబట్టి తాతగారు అన్న దండం పెట్టి నేను అటు వెళ్ళిపోతూ ఉండేవాడిని. అక్కడ మా కుమార్ బాబు గారు, మా బాబాయ్, నా 5వ బాబాయ్, మా బాబాయ్ అక్కడ కూర్చున్నాడు. మా బాబాయ్కి ఆయనకి తాతగారు అని దండం పెట్టి వెళ్ళేవాడిని. ఏ రోజు కూడా నిన్న అక్కడ చూసిన దాఖలు మా బాబాయ్ కుమార్ బాబాయ్ చెప్తూ ఉండేవాడు కూడా. ఈ మాట అబద్ధం అయితే పీతాంబరేశ్వరరావు గారు, కుమార్ గారు, నువ్వు ఏ అయితే చెప్పావో సోకాళ్ళు కొనకల నారాయణ గారు, కొనకల బొల్లయ్య గారు, కాగితే సీతారామరాజు గారు ఎంతమందికి శోభ పెట్టావో తెలుసా నువ్వు? మీ తండ్రి చచ్చిపోయిన తర్వాత మీ తండ్రి నిన్నే వారసుడని నిన్ను నిర్ణయిస్తే 1999లో 24 మంది ఎందుకు అప్లికేషన్లు పెట్టారు? వారసుడని నువ్వు నిర్ణయించుకుంటే మీ తండ్రి నీ వారసుడు అంటే 24 మంది అప్లికేషన్లు ఎందుకు పెట్టారు? ఆ రోజున 14 మంది ఎందుకు బయటికి వెళ్ళిపోయారు? చెప్పండి, ఇది వాస్తవం కాదా? ఆ రోజు వెళ్ళిపోయిన మాట వాస్తవం కాదా? నీ తండ్రి అనేవాడు నా కొడుకే వారసుడు అంటే, ఇవాళ నువ్వు రిటైర్మెంట్ అయిపోయావని నీ కొడుకు వారసుడు నువ్వు ఇస్తే, నీ వెనకున్న సోకాళ్ళు ఉన్న క్యాడర్ అంతా వాళ్ళు ఉంది కదా. నువ్వు బతుకుండగానే నా కొడుకు వారసుడు, రాజకీయ వారసుడు అన్నావు. ఉన్న క్యాడర్ అంతా ఉందిగా, వైసీపీ క్యాడర్ అంతా నీ వెనక పనిచేసిందిగా. మరి ఆ రోజు నా పేరు వెంకటరామయ్య గారికి, పేరు కృష్ణమూర్తి గారు నా కొడుకు నా రాజకీయ వారసుడు పేరు వెంకటరామయ్య గారు అని చెప్పుంటే ఈ సోకాళ్ళు ఈ 14 నుంచి 24 మంది ఎందుకు బయటికి వెళ్ళిపోయారు? తన పలుకుబడిని అడ్డు పెట్టి తన కార్యకర్తలకు నిజంగానే అడ్డగోలుగా చేయాలని నిజంగా అనుకునుంటే తెల్లారి పొద్దున మీకు రిట్ వేశారు. నీ అనుచరుడు లింగం ఆనంద్ కోదు, నీ బెనామీ అయిన లింగం ఆనంద్తో హైకోర్టులో మీరు పెట్టిన తెల్లారే ప్రశ్నలు ఇదిగోండి, రిట్ వేశారు. లింగం ఆనంద్ ఇదిగోండి, మా లైసెన్స్ 5వ నెంబర్ నాది, రిట్ వేశారు షాప్ మూపించేయమని. నిజంగానే మా శాఖ మంత్రి గారు అనుచరులకు కానీ నిజంగా చేయాలనుకుంటే నువ్వు రిట్ వేస్తే నేను మా షాప్ మూపించేవాడు కాదు. మీరు ఎప్పుడైతే రిట్ వేశారో ఆయన ఒకటే చెప్పాడు, కోర్టులో వాళ్ళు రిట్ వేశారు, మనం పద్ధతిగా వెళ్ళాలి, కోర్టు నుంచి తెచ్చుకోండి. షాప్ ఆ రోజు తాళాలు వేసాం. మొన్న శనివారం కోర్టు తొప్పు దుప్పలు పెట్టి మళ్ళీ లైసెన్స్ ఓపెన్ చేసుకొని ప్రొవిజనల్ పీరియడ్ అంటే ఏంటి అని చెప్పి జీపీని అందరిని తిట్టి ఎవరైతే రిట్ వేశాడో ఈ లింగం ఆనంద్కి దొబ్బులు పెట్టి నాకు షాప్ ఆర్డర్ ఇచ్చారు. నువ్వు ఏదైతే మాట్లాడుతున్నావో దేనికైనా సరే సాక్ష్యం లేకుండా నోటుకొచ్చిన ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నీకు చెల్లుబాటు అవుతుంది. పేరు వెంకటరామయ్య గారు, నేను పేరు వెంకటరామయ్య గారనే గౌరవంగా పిలుస్తున్నా. ఏకవచనం ఎందుకు పిలవట్లేదు గుర్తుపెట్టుకున్నావా? మాకు నేర్పించిన సంస్కారం. అలాగే 3 రోజుల క్రితం చిన్న మొత్తైదు పెద్ద మొత్తైదు ఇద్దరు కూడా జనసేన వాళ్ళ ఇళ్ళు పగలగొడతాంటే మేమెందో వీళ్ళు కాపాడాం అన్నారు. అరే నాయనా పేరు వెంకటరామయ్య గారు, నువ్వు కాపాడిన జనసేన వాళ్ళ ఇళ్ళు కాదు, నీ బినామీలైన ఈ వెంకటాచలం అనే అమ్మింది ఎవరు నీకు తెలు, అది చెప్పవే నువ్వు. 2015లో నీ బినామీలైన నీ ముఖ్య అనుచరులు చదువుకోండి, వేముల వనబాబు, వాల్శెట్టి రవిశంకర్, మరి కొంతమంది ఆ 2015లో ఎవరి దగ్గర కొన్నారు? ఇక్కడ చూడండి, ఎవరి దగ్గర కొన్నారు? కాటరగడ్డ అమ్మయ్య నాయుడు, చలమశెట్టి రాజేశ్వరరావు, గోళ్ల శివ, నూకల నాగప్రసాద్. నూకల నాగప్రసాద్ ఎవరు?
గోళశివ ఎవరు, రాజేశ్వర ఎవరు, ఆర్సీహెచ్ రాజేశ్వర ఎవరు? నీ అనుచరులేగా. 2014-15లో వీళ్ళు ఎవరికి అమ్మారు? వాల్శెట్టి రవిశంకర్కి వీళ్ళకి అమ్మారు. వాల్శెట్టి రవిశంకర్లు కానీ వీళ్ళు కానీ మీరు దొంగ డాక్యుమెంట్లు మీరు కొని అమాయకులకి వేసి 2019 ఫ్లాట్లు వేసి అమ్మింది మీరు. మీ భాగవతం ఎక్కడ బయటపడిపోద్దో నీ అనుచరులను కాపాడుకుంటాం కోసం నీ కొడుకు నువ్వు వచ్చి ఆ రోజు టెంట్లు కాడి చిందులేశారు. జనసేన కుటుంబం అమాయకులై కొనుక్కున్నారు వాళ్ళు. 2024లో 70 లక్షలు పెట్టి కొనుక్కున్నారు. దేని కొనుక్కున్నారు? అరే వేముల వానబాబు, రవిశంకర్ వీళ్ళందరూ కలిసి మంచి అమ్మారేమని కొనుక్కున్నారు. తెలిసో తెలియకో కొనుక్కున్నారు. నువ్వు నీతి గలవాడు అయితే వాళ్ళకి న్యాయం చేయాలంటే నీ బినామీల దగ్గర ఎవరైతే అమ్మిచ్చే వాళ్ళతో తీసుకొచ్చి వీళ్ళకి డబ్బులు కట్టించే. నువ్వు గొప్పవాడని చెప్తాను. నువ్వు అది చెప్పకుండా నేను కాపాడతాకెళ్ళాను, ఎవరు కాపాడతాకెళ్ళావు? నీ బినామీల ఆస్తులు అమ్ముకున్న దొంగ సొమ్ములు కొన్నా నీ బినామీలు వేముల వనబాబు నీ ముఖ్య అనుచరుడేగా. ఆ సైట్ ముందు మెయిన్ రోడ్డు మీద వనబాబుదేగా, వనబాబు పేరు మీద ఉందిగా సైట్ అంతా, డాక్యుమెంట్ అంతా. అది మాట్లాడకుండా నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నువ్వు నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు నిజంగానే ఆ కుటుంబానికి న్యాయం చేయాలని ఉంటే బిల్డింగ్ పడగొట్టినందుకు కాదు, ఆ బిల్డింగ్ స్థలం అయితే ఎవరైతే అమ్మారో నీ కుటుంబ సభ్యులైనా నీ అనుచరులు వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు ఇప్పించు. అప్పుడు పేరునని గొప్పడంటాం. అది మానేసి నువ్వు వాళ్ళు ఫోన్ చేస్తే వచ్చారు. వాళ్ళు ఫోన్ చేసిన మాట వాస్తవమే. దేనికి ఫోన్ చేశారు? సింహాచలం వాళ్ళు. నువ్వు చెప్పినట్టు వాళ్ళు ఏమండి మాకు ఒక దొంగ సైట్ అప్పచెప్పారు నీ అనుచరులు. ఈ దొంగ సైట్లని మాకేమో ఇప్పుడు వచ్చి మున్సిపాలిటీ వాళ్ళు దొంగ సైటు, దొంగ డాక్యుమెంట్లు అంటున్నారు, డిస్ప్యూట్ లో ఉందంటున్నారు. మీరు వచ్చి మీ అనుచరుల దగ్గర ఉన్న డబ్బులు మాకు ఇప్పించండి, అలో లక్ష్మ అంటూ ఫోన్ చేశారు. మేము అక్కడా పోకుండా ఎక్కడో పెట్టుకున్నామని చేసిన మాట జరిగింది, వాస్తవం అది. కానీ నువ్వేం చెప్తున్నావు? జనసేన వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు పగలగొట్టారు. జనసేన వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు పగలగొట్టండి. ఇద్దరు జనసేన వాళ్ళే. తెలుసో తెలియకో వెంకటాచలం గారు కొనుక్కున్నారు. ఆస్తి డిస్ప్యూట్ జరుగుతుంది, తప్పో ఒప్పో జరుగుతుంది. కానీ నిన్ను రావాల్సిందేంటి? నీ పెద్ద మొత్తైదుని ఎందుకు పిలిచారు? అయ్యా పేరు వెంకటరామయ్య గారు పెద్ద మొత్తైదా, ఈ డిస్ప్యూట్ సైట్ అమ్మింది మీ అనుచరుల దగ్గర ఉండి పిలిచి మాకు డబ్బులు ఇప్పించండి రా నాయన, అలో లక్ష్మణ అని ఏడుస్తాను ఫోన్ చేస్తే నువ్వు వచ్చి దాన్ని నీకు కావాల్సిన విధంగా నీ అనుచరులను కాపాడుకోవడం కోసం నువ్వు దీన్ని డ్రామా శక్తి కట్టించావు. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ రూపిణి. మీ అందరూ చాణక్య ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కానీ వాటికి లైక్ చేయట్లేదు అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. మీరు కనుక చాణక్య ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తే మాకు ఇంకా మంచి వీడియోస్ని, న్యూసెస్ని చేయడానికి మాకు మోటివేషన్ ఉంటుంది. థ్యాంక్ యూ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు చాణక్య ఛానల్.